जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 शत सहस्र नर नारी। నమస్తే. శ్రీ భారత్ రసజ్ఞం ప్రేక్షకులందరికీ పునఃస్వాగతం. మన సీతమ్మ కథ అన్న శీర్షిక మీకు నచ్చిందా? సీతాయాశ్చరితం మహత్ అని వాల్మీకే తన రామాయణంలో చెప్పుకున్నట్టు సీతాయనం అని కూడా దీనికి ఒక పేరున్నట్టు మనం తెలుసుకున్నాం కదా. సీత పాత్ర చిత్రణకు సంబంధించి అనేక కల్పనలు దేశంలో ప్రచలితంలో అవుతున్నాయి. ఈ నేపథ్యంలో సీతమ్మను గురించి వాల్మీకి తన రామాయణంలో ఎలా చిత్రీకరించారు, అది ప్రపంచమంతా విస్తరిల్లిన నేపథ్యంలో దానిలో ఎలాంటి కల్పనలు చోటు చేసుకున్నా సీతమ్మ వ్యక్తిత్వానికి దెబ్బతినకుండా, వ్యక్తిత్వాన్ని కించపరచకుండా కవులు ఎలాగ మెలకువతో ఉన్నారో ఇవి కూడా మనం తెలుసుకుంటే బాగుంటుంది అన్న సదుద్దేశంతో శ్రీ భారత్ ఛానల్ ప్రసాద్ గారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సంకల్పం నాకు కూడా ఎంతో నచ్చింది. ఎందుకంటే ఇది నా పరిశోధనలో భాగం కనుక. తెలుగు హిందీ రామకావ్యాలలో సీత పాత్ర చిత్రణ గురించి నా పిహెచ్డి చేయటం జరిగింది. ఆ సందర్భంగా అనేక రామాయణాలను అవలోకనం చేయటం జరగటం వల్ల సీత పాత్ర చిత్రణలో ఎన్నెన్ని కొత్త ఊహాగానాలు చోటు చేసుకున్నాయి. అయినా సరే వాల్మీకి యథాతథంగా వ్రాసినటువంటి రామాయణానికే ప్రాతినిధ్యం ఎక్కువ అని కూడా గమనించడం జరిగింది. ఆ విషయాలని మీతో పంచుకునేటువంటి మహద్భాగ్యం శ్రీ భారత్ ఛానల్ ద్వారా నాకు లభించింది. మరి వాల్మీకి ఇంత బలమైన ముద్ర భారతీయ సంస్కృతిపై వేసుకోవటానికి కారణం ఏమిటి? ఇతపూర్వం వేదాలలోనూ ఉపనిషత్తుల్లోనూ రేఖామాత్రంగా ఉన్నటువంటి రామగాథని కావ్యరూపంగా మలచటంలో వాల్మీకి తీసుకున్న జాగ్రత్తలు అనితర సాధ్యం అనిపిస్తాయి ఎవరికన్నా. ఈ కార్యక్రమంలో అలాంటి విశేషాలతో పాటు వాల్మీకి ఔన్నత్యాన్ని గురించి కూడా తెలుసుకోబోతున్నాం. అసలు వాల్మీకి అంటే ఒక చక్కటి ఆర్యోక్తి ఉంది ఆయన గురించి. జాతే జగతి వాల్మీకవు కవిరిత్యభిధభవత్ కవి ఇతి తతో వ్యాసి కవయః కాళిదాసతః. మళ్ళీ చదువుతాను ఈ శ్లోకం. జాతే జగతి వాల్మీకవు కవిరిత్యభిధా భవేత్ కవి ఇతి తతో వ్యాసి కవయః కాళిదాసతః. అసలు వాల్మీకి కంటే ముందు కవి అన్నటువంటి ప్రయోగం లేదట. వాల్మీకి ఒక్కడే కవిగా పరిగణింపబడ్డాడు. కవి అంటే వాల్మీకి అంతే. కవిర్ మనీషి పరిభూహు అని కూడా ఈ కవి యొక్క స్థాయిని నిర్ధారించారు ఉపనిషత్తుల్లో. పరమేశ్వరునితో సమానంగా కవిర్ మనీషి పరిభూహు అన్నారు. అంతటి గొప్ప స్థానం ఇచ్చారు కవికి. మరి కవి క్రాంతదర్శిగా తనను తాను ఆవిష్కరించడంలో ఎంతవరకు సఫలీకృతుడవుతాడో మనకు వాల్మీకి తెలియజేశారు. అందువల్ల కవి అంటే వాల్మీకి మాత్రమే అన్న ఏకవచన ప్రయోగం ఉండేదట కొన్ని రోజులు. తర్వాత వ్యాసుడు పుట్టాడు కదా. వ్యాసుడు అనేక పురాణాలను రాశాడు కదా ఆయన. అప్పుడు
దానిలో బహువచనం ద్వితీయ వచనం వచ్చింది. కవులు అంటే ఇద్దరు కవులు మాత్రమే. ఎలాగా? ముందు వాల్మీకి, తర్వాత వ్యాసుడు, తర్వాత కవయ కాళిదాసత. కాళిదాసు కాలం వచ్చేసరికి అనేక మంది కవులు పుట్టుకొచ్చారు. అంటే చూడండి, వాల్మీకి ఉన్నంతకాలం ఆయన రామాయణం యొక్క ప్రభావము కేవలం భారతదేశం మీదే కాదు, ప్రపంచవ్యాప్తంగా రామాయణం వ్యాప్తి చెందింది. జైన బౌద్ధాలలో ఉంది, సంథాలీ రామాయణం ఉంది, నేపాలీ రామాయణం ఉంది, అనేక భాషల్లో రామాయణం ఉంది. థాయిలాండ్ అక్కడ కూడా, మలేషియా రామాయణం ఇప్పటికి కూడా, థాయిలాండ్ అక్కడంతా కూడా రామాయణాన్ని ప్రధాన గ్రంథంగా తీసుకుంటారు. అక్కడ నిన్న మొన్న చదివాను, స్టాంప్ మీద కూడా రామగాథతో ఒక స్టాంప్ ఉంది, చూసారా? కాబట్టి రామకావ్యము ఎంతగానో విశ్వవ్యాప్తి చెందింది. ముందుగా వాల్మీకి ఒకడే కవి, తర్వాత వ్యాసుడు, వాల్మీకి ఇద్దరు కవులు. కాళిదాసు కాలం వచ్చేసరికి అనేక మంది కవులు. అలాగా వాల్మీకి ఒక్కడే కవి అని తన ముద్రను ప్రపంచ సాహిత్యం మీద వేసుకున్నటువంటి మన వాల్మీకి రామాయణంలో, సీతాయనంలో, సీతాయాశ్చరితమ్మలో ఎలాంటి తన ముద్రను వేసింది సీత. ఆయన పాత్ర చిత్రణలో సీత ఎలాగ ఆవిష్కరింపబడింది అని చెప్పుకుంటున్నాం కదా. అసలు ఇప్పుడు ఉన్నటువంటి రామాయణం, వాల్మీకి రామాయణం, మనమంతా పారాయణం చేస్తున్నటువంటి రామాయణం కదా. అసలు వాల్మీకి రాసిన తరువాత అది ఎలా వ్యాప్తమైంది, దాని ఆధికారికమైన ప్రతి మనకు ఎలాగ దొరికింది అంటే, చూసారా, మనకు ఈ రామాయణంలో కూడా అనేక పాఠాలు ఉన్నాయి అంటారు. అంటే ప్రచలితమయ్యే కొద్దీ ఆయా ప్రాంతాలలో వ్రాత ప్రతుల్లో వారు రాసి దాచిపెట్టుకుంటారు కదా. అలాగా దాచిపెట్టుకున్న ప్రతులన్నింటినీ సేకరించి వాటిలో సాధికారమైనటువంటి ప్రతులని ముద్రించడం, ముద్రణాలయాలు వచ్చిన తర్వాత జరిగింది కదా. అలాంటి ప్రతుల్లో సాధికారమైనటువంటి ప్రతుల్లో దాక్షిణాత్య పాఠం, ఇంకా గౌడీయ పాఠం అంటే కలకత్తా ప్రాంతాలలో ప్రచురితమైనటువంటి ప్రతి అన్నమాట. అలాగే పశ్చిమోత్తరీయ పాఠం లాహోరు, పంజాబ్ ప్రాంతాలలో లభ్యమైనటువంటి ప్రతి అన్నమాట. ఇలాగా ఆధికారికమైనటువంటి వాల్మీకి రామాయణ ప్రతులలో ఈ మూడింటిని ఎక్కువగా పరిగణనలోకి తీసుకుంటారు. ఏమన్నాము? దాక్షిణాత్య పాఠం ఒకటి, గౌడీయ పాఠం అంటే ఇది ప్యారిస్ లో ప్రచురితమైంది, కలకత్తా ప్రాంతంలో కూడా చాలా ప్రాచుర్యంలో ఉంది అన్న అభిప్రాయం ఉంది. తర్వాత పశ్చిమోత్తరీయ పాఠం లాహోరు, పంజాబ్ ప్రాంతాలు, పంజాబ్ ప్రాంతం లాహోర్లో కూడా ఇటీవల లవుడు, కుసుడు అక్కడంతా విస్తరించి అక్కడంతా పర్యటించారని మనం వింటున్నాం ఇటీవల కాలంలో కదా. కుసుడు ప్రత్యేకించి అక్కడ ఉన్నాడు లాహోర్, పాకిస్తాన్ ప్రాంతంలోని. అలాగా అతి ప్రాచీన ప్రతులు ఈ మూడు అన్నమాట. వీటిలో కూడా ఈ ఎక్కువ ప్రక్షిప్తాలు గౌడీయ పాఠంలోను, పశ్చిమోత్తరీయ పాఠంలోనూ ఉన్నాయట. ప్రక్షిప్తాలు అంటే ఆయా ప్రాంత కవులు అక్కడక్కడ తమకు తోచినటువంటి నూతన కల్పనలన్నీ కూడా ఆయా ప్రతుల్లో కలిపేస్తూ అలాగ ప్రాచుర్యంలోకి వచ్చిందనమాట. కొన్ని రోజులకు వెళ్ళేసరికి ప్రక్షిప్తాలు అని అంటారు, చూసారా. పాఠాంతరాలు ఈ ప్రక్షిప్తాల వల్ల గ్రంథ విస్తృతి కూడా జరిగింది. వాల్మీకి రామాయణ గ్రంథ విస్తృతి కూడా జరిగింది. కానీ ఇందాక చెప్పినటువంటి గౌడీయ పాఠము, పశ్చిమోత్తరీయ పాఠాల కంటే మన దక్షిణ భారతీయ ప్రాంతంలో ప్రాచుర్యంలో ఉన్నటువంటి వాల్మీకి రామాయణమే ఎక్కువగా సాధికారంగా ఉంది. దీనిలో ఎక్కువ ప్రక్షిప్తాలు లేవు అని కనుగొన్నారు. ఆ రకంగా మన దక్షిణాది వాల్మీకి రామాయణానికి ఎక్కువగా సాధికారత లభించింది అన్నది కూడా సంతోషదాయకమైన విషయమే కదా మనకి. అలాగా ఈ అసలు నిజానికి కావ్యమైనా సరే పాతకాలం వాల్మీకి రామాయణం గురించి చెప్పాలంటే ఎంత ప్రాచీనమైనది కదా. అవన్నీ కూడా మౌఖిక సంప్రదాయంలో ఉండి 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 తర్వాత మెల్లిగా
అక్షరాలు పరివ్యాప్తి చెంది వ్రాత ప్రతిలోకి వచ్చిన తర్వాత ముద్రణాలయాలలో ముద్రింపబడిన తరువాత ఇప్పుడు మనకంతా కూడా వాల్మీకి రామాయణము మనకంతా అందుబాటులో ఉంది. దానిలో పాత్ర విశ్లేషణ ఎలా జరిగింది, కల్పనా సౌందర్యం ఎలా జరిగింది, వాల్మీకి ఎంతటి స్థాయిలో రామాయణాన్ని తాను దర్శించి, నారదుడు చెప్పిన తర్వాత బ్రహ్మ వచ్చి చెప్పాడు, బ్రహ్మ తర్వాత సరస్వతి సాక్షాత్కార ఖండంలో అమ్మవారు ఎలాగ గిరాందేవి దిగి వచ్చి వాల్మీకి మనసులో ఆవిష్కరింపబడి ఆయన కలం ద్వారా రామాయణాన్ని ఎలాగ విరచింపజేసింది అన్నది పుట్టపర్తి నారాయణాచార్యుల వారు, మా అయ్య గారు జనప్రియ రామాయణం అత్యద్భుతంగా వర్ణించారు సరస్వతి సాక్షాత్కార ఖండంలో. అవి ఆయన కల్పన అనుకోండి. అంటే ఒక కవిగా ఆయన సరస్వతి ఎలా సాక్షాత్కరించింది మనోపటలం మీద అన్నది కూడా చక్కగా ఆవిష్కరించారు పుట్టపర్తి నారాయణాచార్యుల వారు. ఒక కవిగా చెప్తున్నా నేను, ఒక అమ్మాయిగా కాదు, కూతురిగా కాదు చెప్పేది. పుట్టపర్తి నారాయణాచార్యుల కవిగా ఆయన జనప్రియ రామాయణంలో సాహిత్య అకాడమీ అవార్డును గ్రహించినటువంటి జనప్రియ రామాయణంలో ఆయన ఎలాంటి కల్పనలు చేశారు. ఒక విషయం మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి, మూల రామాయణానికి ఏ రకమైనటువంటి భిన్నత, ప్రత్యేకంగా ఒక పాత్ర చిత్రణలో కొత్త విషయాలను ప్రవేశపెట్టడం లేకుండా ఎక్కడెక్కడ అవకాశం ఉన్న చోట కవులు తన కల్పనలను జోడించడం అన్నది ఏంటంటే కావ్య సౌందర్యాన్ని ఇనుమటింప చేసేందుకు. సంగీతంలో ఇప్పుడు సంగీత ప్రకారంగా మనకు చూస్తే కాస్త బాగా అర్థమవుతుంది. రామనన్ను బ్రోవరా రామానన్ను బ్రోవరా ప్రేమతో లోకావి రామానన్ను బ్రోవరా ప్రేమతో లోకావి రామానన్ను బ్రోవరా రామా రామనన్ను రామా. ఆ రామ రామ అనడంలో గాయకుడు తన కొత్త కల్పనను సృష్టించేటువంటి అవకాశం త్యాగరాజుల వారు ఇచ్చారు. ఇప్పుడు అన్నమాచార్య కృతిలో చూడండి, ముత్తుగారే యశోద ముంగిట ముత్యము వేడు తీర్థరాని గుణమూల దేవకీ సుతుడు. అక్కడ మొత్తం సాహిత్యము కంప్లీట్గా ఆ తాళంలో పూర్తిగా పరుచుకుని ఉంది. అక్కడ ఎక్కడ గాయకుడికి కొత్త సంగతులు వేసేటువంటి అవకాశం లేదు. కానీ త్యాగరాజులు రామనన్ను బ్రోవరా రామానన్ను బ్రోవరా ప్రేమ ప్రేమతో, ఆ ప్రేమతో లోకాభిరామ అన్నది ఎన్ని రకాలుగా పాడగలడు, విస్తరించి రాగాన్ని, వసంత రాగాన్ని అని. ఇలాగా వాల్మీకి రామాయణంలో విస్తరించేందుకు అవకాశం ఉన్నటువంటి ప్రాంతాలలో కవులు తన కల్పనలను జోడించి మూల రామాయణాన్ని అందగింపజేసేటువంటి ప్రయత్నాలు చేశారు. ఆయా ప్రాంతాలు ఎలా ఉంటాయి అంటే మూల భావాన్ని చెడనీయకుండా ఆయా పాత్ర చిత్రణలో వారు తీసుకువచ్చినటువంటి సొబగులను తెలుసుకుంటుంటే నిజంగా చాలా పులకితమవుతుంది మనస్సు. ఇలాంటి అనేకానేక విషయాలని మనం రాబోయే భాగాలలో తెలుసుకుందాం. శ్రీ భారత్ ఛానల్కి కృతజ్ఞతలు చెప్పుకుంటూ రసజ్ఞులైనటువంటి ప్రేక్షక సముదాయానికి కూడా నా ధన్యవాదాలు. అస్తు.